యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పట్టణ కేంద్రంలో అఖిలపక్ష నాయకులు అబ్దుల్లాపూర్ మెట్టు పర్యటన అడ్డుకుంటున్నారని ముందస్తుగా బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ దివాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు సింగారం రాజు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అట్ల రంజిత్ రెడ్డి, జనరల్ సెక్రటరీ గడ్డమీది మహోదయను శనివారం రాత్రి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పట్టణ కేంద్రంలో అఖిలపక్ష నాయకులు అబ్దుల్లాపూర్ మెట్టు పర్యటన అడ్డుకుంటారని ముందస్తుగా బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ దివాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు సింగారం రాజు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అట్ల రంజిత్ రెడ్డి, జనరల్ సెక్రటరీ గడ్డమీది మహోదయను శనివారం రాత్రి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 200 రోజులు అయినప్పటికీ ఎలాంటి హామీలు నెరవేర్చలేని అసమర్థత ప్రభుత్వం అని తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన జరుగుతుందని చెప్పడానికి ఒక నిదర్శనం. మా విద్యార్థి నాయకులైన ఈ టీఆర్ఎస్ యువజన నాయకులను, బీజేపీ యువజన గుండాల నాయకులను పోలీసులు ఈరోజు ఉదయమే అక్రమంగా అరెస్టు చేసుకొచ్చి గుండాల పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ఈ ప్రభుత్వ అక్రమ పాలనకు నిదర్శనం అని చెప్తున్నాం. ప్రభుత్వం ఇలా విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుంది. విద్యార్థులకు అండగా ఉంటామని ప్రగడాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పూర్తిగా తన అసమర్థ పాలనను చూపెడుతూ పోలీసులను చేతిలో పెట్టుకొని అరాచకాలను సృష్టిస్తూ ఇలా విద్యార్థుల బతుకులతో చెలగాటమాడుతున్నాడు. డిఎస్సిని వాయిదా వేయండి, మాకు చదువుకోవడానికి సమయం వేయండి న్యాయ పోరాటం చేస్తున్న విద్యార్థులను అన్యాయంగా అక్రమ అరెస్టులను చేస్తూ విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులను పాలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విద్యార్థులు అతనికి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమవుతుంది. కాబట్టి ఈ అక్రమ అరెస్టులను ఈరోజు టీఆర్ఎస్, బీజేపీ పూర్తి స్థాయిలో ఖండిస్తుందని గుండాల వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాం.